వెల్కమ్ టు BB9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసులేని చిన్నిపై ఘాటు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని. నాకేమి భయం లేదు, ఎవరికి వంగను అని పేర్ని ఫైర్. కొలికపుడితో మాట్లాడితే నేనే చెబుతానని పేర్ని వ్యాఖ్య. తిరువురులో రాజకీయ మాటల యుద్ధం రగిలించిన పేర్ని నాని. హరీష్ రావుకు చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు. హుజరాబాద్ స్క్రిప్ట్ జూబ్లీ హిల్స్ లో నడవదు అన్న చామల. 1,00,000 ఇల్లు ఎక్కడ కట్టారు, ఎవరికి ఇచ్చారు అని ప్రశ్నించిన చామల. మోంటా తుఫాన్ పై అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత ఆదేశాలు. తీర ప్రాంతాల్లో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచన. భారీ వర్షాలు, గాలులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్య. ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉండాలని మంత్రి హెచ్చరిక. నవీన్ యాదవ్ విజయం ప్రజల విజయం అవుతుంది అన్న పొన్నం. కాపు, మున్నూరు కాపు వేరు కాదు, ఐక్యంగా ఉండాలని వెల్లడి. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రి పొన్నం పిలుపు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పేర్ని నాని ఘాటుగా స్పందించారు. కొలికపుడి శ్రీనివాస్ను నేను టీవీలో తప్ప నేరుగా ఎప్పుడూ చూడలేదు అంటూ చురకలు వేశారు. కొలికపుడితో మాట్లాడి ఉంటే నేనే చెబుతా, దానిలో దాచేదేముంది అని అన్నారు. కేశినేని చిన్ని పేరు చెబితే తాను భయపడతాననుకునేవారు పొరబడుతున్నారని అన్నారు. నాకేమీ భయం లేదు, నేను ఎవరికి వంగి వంగి మాట్లాడను అంటూ స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీలో ఉండడం ముఖ్యమని, తాను ఎప్పుడూ అదే పాటిస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత రగిలింది. తిరువురు ప్రాంతంలో ఈ రాజకీయ మాటల దాడులు చర్చనీయాంశంగా మారాయి. ఒకటండి టోటల్గా సరే, కొలికపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం పూట మాట్లాడతాడా, రాత్రి మాట్లాడతాడా, పొద్దున మాట్లాడతాడా నేను పక్కన పెడితే అసలు కొలికపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు, నేను కొలికపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు, అయితే చిన్ని అంటే నాకేం భయం లేదు. ఇక్కడ ఒకటి చిన్ని సమస్యల మీద నేను ఒకటైతే మాట్లాడదలుచుకున్నానండి. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి. మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా బావులుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆయన చాలా మహిమగల దేవుడు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఆ స్వామివారి ఆలయం మీద కన్నేసి దాన్ని ఎలా ఎత్తేయాలి, ఎలా దొబ్బేయాలనుకున్నప్పుడు కనకదుర్గ రెండో కంటి తెలియకుండా దాన్ని కనకదుర్గ అమ్మవారికి గుడికి అడాప్ట్ చేసి తద్వారా ఆ భూమిని ఎత్తేద్దామని కొంతమంది చూశారు. ఆయనకి అమాయకంగా సంతకం పెట్టినటువంటి ఒక పెద్ద ఆయన ఈ సంతకం పెట్టిన వెంటనే ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి. ఇదేదో ఆ దేవుడి ఫైల్ పెట్టిన కాడి నుంచి నాకు ఈ దరిద్రం పట్టుకుందని చెప్పి వెంటనే ఆయన అక్కడితో ఆ పని ముందుకెళ్లకుండా ఆపేశారు. అంటే నాకు సమాచారం, చాలామంది ఎండోమెంట్స్ వాళ్ళు నాతో చెప్పినటువంటి సమాచారం అది. అట్లాగే ఇప్పుడు కేశినేని చిన్ని గారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి ఆస్తుల మీద కన్నేశాడు. కన్నేసిన దగ్గర నుంచి మొదలైంది. కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ పడవకి చిల్లులు పడుతుంటే స్పీడ్ బోట్ లాగా మనం ఫారెన్లో సినిమాల్లో చూపించినట్టు, ఫారెన్లో షూటింగ్లో చూపించినట్టు స్పీడ్ బోట్ లాగా జమ్మని దూసుకెళ్తున్నాడు అనుకుంటే ఇప్పుడు అతనికి చెక్క పడవలాగా చిల్లులు పడుతున్న పరిస్థితి, చిల్లులు పడి నీళ్లు లోపలికి వస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తుంటే నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవలోకి నీళ్ళు వచ్చినాయని నాకు కనపడుతుంది. మొట్టమొదటిగా వద్దన్నా కొందికి మేము చెప్తున్నాం, దేవుడు ఆస్తి మా గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తి జోలికి రాబాకు, వచ్చిన వాళ్ళు ఎవరో
బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి గూబ గుయ్యంటుందో హరీష్ రావుకు త్వరలో తెలుస్తుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. హుజరాబాద్లో డబ్బుతో ఎన్నికలు గెలిచినట్టు జూబ్లీహిల్స్లో మీ నాటకాలు నడవవని ఎద్దేవా చేశారు. హరీష్ రావు చెప్పిన 1,00,000 ఇళ్ల మాటను ప్రశ్నిస్తూ ఎక్కడ కట్టారు, ఎవరికి ఇచ్చారో చెప్పండి అని అన్నారు. హైదరాబాద్లో నీటి కబ్జాల వల్ల చిన్నవానకే నగరం మునుగుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రాచుర్యం కోసం మాటల తూటాలు పేలుస్తున్నారు అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్పై ఎన్నికల వేడి మరింత పెరిగింది. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే 1,00,000 ఇల్లు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు. మరి ఆ 1,00,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి, కానీ ఒకటైతే చేసి వీళ్ళు ప్రభుత్వ అధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా నాలాల మీద చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేసిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలేని పరిస్థితి వస్తే హైదరాబాద్లో ఇల్లీగల్గా చెరువుల మీద కట్టిన వాళ్ళను నాలా మీద కట్టిన వాళ్లకు వార్నింగులు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్లా కట్టినవి ఉంటే కూలగొట్టే ప్రయత్నం చేసిరు. ఈ రోజు హైదరాబాద్లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ నాలా మీద కడితే కుననిగా కూడా ఎవరు సిద్ధంగా లేడు. దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు హైడ్రా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీష్ రావు గారు పనికిరాని మాటలు మాట్లాడుతుండు. కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. ఒకప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ అనుకుర్రు. ప్రతి ఎన్నికలలో ఆయన వచ్చిందంటే మనం హుజురాబాద్ ఎన్నికలలో చూసినాం. కవర్లలో పైసలు పెట్టి ఓటర్లు ఇట్లా ప్రకారం ఇంటింటికి నిద్ర లేవక ముందే దర్వాజా కింద నుంచి తోసిపోయినట్టు జూబ్లీహిల్స్ కూడా చేద్దాం అనుకున్నాం. చేసి 100% గెలుద్దామన్న ఉద్దేశంతో ఉండే 15 రోజుల క్రితం దాకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వ్యూహంతో నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిర్రో అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. నవీన్ యాదవ్ నామినేషన్ తోటి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఇష్టానుసారంగా బావబామర్దులు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా హరీష్ రావు గారు, ఎవరు గూండాలు, ఎవరు డబ్బుల వల వేసి ఓటర్లను మభ్య పెడదామనుకుంటుర్రు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తుర్రో 11వ తారీఖు తేట తెల్లమైపోతుంది. మేం గూండాలకు ఇచ్చినామని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఇవాళ నువ్వు కేవలము సెంటిమెంట్ మీద ఓట్లు తెచ్చుకుందాం అనుకున్నావు, డెవలప్మెంట్ మీద కాదు. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి చేసే ప్రచారం కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహం కానీ నీకు అంతు చిక్కక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే నువ్వు మాట్లాడుతున్నావు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రజల్ని తప్పుదో పట్టేయాలనుకుంటున్నావు. నీ పార్టీ భూస్థాపితం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే మొన్ననే కంటోన్మెంట్లకు డిపాజిట్ పోయింది, పార్లమెంట్ ఎన్నికలలో గుండుసున్నా వచ్చింది, జనరల్ ఎన్నికలలో ఇంటికి తరిమి కొట్టింది. ఈ ఎన్నికలతోటి మీ కార్యకర్తలు కూడా ఎవరు రేపటి నుంచి జెండా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి భయంతో నువ్వు మీ బామ్మారి ఊరి మీద పడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. 11వ తారీఖు నాడు ఎవరి చెంప చెల్లుమంటదో ఎవరి గువ్వ గుయ్యమంటదో తెలుస్తుంది. రాష్ట్రంలో మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు, తుపానులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంతాల్లో అధికారులు, రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములు సిద్ధంగా ఉండాలని తెలిపారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా రవాణా, విద్యుత్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. విపత్తు సమయంలో ప్రజలు భయపడకుండా అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక 100 kmph అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా 100 kmph రావటం జరుగుతుందండి. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆల్ హెచ్ఓడీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్నెస్ తీసుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక 100 km/h విండ్ వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత కీన్ అబ్జర్వ్ చేసుకుని అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకుని
ప్రిపేర్డ్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈ రోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది, దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmph విండ్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సాహం నింపారు. బలహీన వర్గాలకు చెందిన యువకుడు, చదువుకున్న నాయకుడు నవీన్ యాదవ్ను గెలిపించాలన్నారు. కాపు, మున్నూరు కాపు వేరు కాదు, అందరూ ఐక్యంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలి అని పిలుపునిచ్చారు. కాపు సోదరుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అందిస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ప్రజల విజయం అవుతోంది అని అన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మనకున్న సమస్యలు కూడా ఈరోజు వ్యక్తులు వేరు, సంఘం వేరు. సంఘం రాజకీయాలతో సంబంధం లేదు. సంఘం అనేటువంటిది ఆ యొక్క సంఘంలో ఉండేటువంటి కులానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి కుల ఐక్యత ద్వారా ఎప్పుడు కానీ ఒకవేళ ఇట్లా మామూలు వ్యక్తిగా ఉంటే వేరు, సంఘంగా కులంగా ఉండి అటు ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతుంది. కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరూ కూడా లాభపడాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం రాఘరావు గారు, పెద్దల హనుమంతన్న గారు కూడా ఇప్పుడే పురుషోత్తం గారు కూడా ఫోన్ చేశారు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరం కూడా ఇప్పుడు నేను గౌడు శెట్టిపల్లి శ్రీశైల అంతా కలిసి ఉండేటువంటి ఉన్నట్టు ఇక్కడ కూడా కాపు, మున్నూరు కాపు అవసరం. అందరం కూడా మనందరం మన హక్కులకు సంబంధించి ఐక్యంగా ఉంటేనే ఎదురువాడు ఎవరైనా రాజకీయ పార్టీ మనకి న్యాయం చేస్తారు. రేపు నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా పెద్దలు వివేక్ గారు, హనుమంతన్న గారు నాయకత్వం తీసుకొని తప్పకుండా సరియైన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇస్తాను. కానీ ఎవరి రాజకీయాలు, నేను కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవడు రమ్మని కూర్చేసి కూర్చోబెట్టాడు. శ్రమ పడాలి. ఏరినంత శ్రమ ఉంటే ఆవినంత అదృష్టం ఉంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చునే సమావేశం రేపటికి నాంది పునాది. పొద్దున మీ శ్రమ, మీ ప్రాతినిధ్యం, మీ భాగస్వామ్యం చూపెట్టండి. నవీన్ యాదవ్ గెలుపు కొరకు మీ కృషి స్పష్టంగా కనబడ్డాక పార్టీ మిమ్మల్ని పిలిచి అలా ఏం కావాలి రావాలని అడిగేటువంటి పరిస్థితిలో మీ ఐక్యతగా రాష్ట్రంలో బకాయిల అంశంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. బకాయిలు ఉన్నాయన్న మాట వాస్తవమని ఆయన అంగీకరించారు. గత వైసీపీ పాలనలోనే 2,500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మరో 200 కోట్లు చేరాయి అని వివరించారు. మొత్తం 2,700 కోట్ల బకాయిలు చెల్లించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిపారు. ఎవరి పాలనలో అయినా బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది అన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆర్థిక వ్యవస్థపై స్పష్టత తీసుకొచ్చాయి. చెల్లించడం జరిగింది. అయితే ఉంటున్న 2,700 కోట్ల బకాయిల్లో గత ప్రభుత్వం పెట్టిపోయిన 2,500 కోట్లు బకాయిలు, ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న 200 కోట్ల బకాయిలు మొత్తం కలిసి 2,700 కోట్లు. ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయినా చెల్లించాల్సిన బాధ్యత తర్వాత వచ్చే ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ విషయంలో నేను విభేదించడం లేదు. వారి చాలా న్యాయబద్ధమైన సహేతుకమైన డిమాండ్ మాట్లాడుతున్నాం. మొన్న ఒక 240 కోట్లు విడుదల చేయడం జరిగింది. కానీ కనీసం ఒక 500 కోట్లు విడుదల చేయాల్సిందిగా నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ నాయకత్వం కోరుతా ఉంది. దీన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం నిరంతరం మాట్లాడుతున్నాం. ఒకవైపు ఈ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్తో మాట్లాడుతూనే రెండో వైపు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటీవల ఈ సేవలు కొద్దిగా ఆగిన కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరంగా అందుతున్నాయి. నిరంతరంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇవాళ ఈ సేవలు అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నాం. అయితే ఒక మధ్య మార్గంగా ఇక్కడ నేను చెప్పలేను, కానీ ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం దీన్ని కనుగొనే దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అది 1-2 రోజుల్లో అది ఒక కొలిక్కి వస్తుంది. గాంధీ భవన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.
యువతకు ఉద్యోగాలు, రైతులకు సబ్సిడీలు, మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రజల్లో విశ్వాసం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్దే అన్నారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి వరకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమం చేస్తున్న నాకు ప్రజల సమస్యలు తెలుసు అని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎవరో మిస్యూజ్ చేసిర్రు, దానిపైన ఏదో స్కామ్ జరిగింది, దానికి సంబంధించిన ఒక విక్టిమ్ పోయి సెప్టెంబర్లో దాన్ని పోయి ఏదైతే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 12వ తారీఖు దానిపైన కేసు పెట్టిండు. దాని తర్వాత అక్టోబర్ 8 CCSలో దానిపైన విచారణ జరిగిందని చెప్పి వాస్తవాలన్నీ సబ్జెక్ట్ మొదలైనప్పటికీ కాకుండా నీకు తెలిసిన దానిపైన బురద జల్లనీకి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినావు. ముందుగా ఆ ఇష్యూ పైన తెలంగాణ ప్రజలకి, ఎందుకంటే మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తెలంగాణని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు విదేశాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే, కష్టపడుతుంటే మీ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ, కేటీఆర్ తెచ్చినాయి బిల్డప్లు ఎక్కువ. శ్రీధర్ బాబు గారు ఈరోజు చిత్తశుద్ధితోటి విదేశాల్లో తిరుగుతూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తుంటే కేటీఆర్ గారు ఏదో చెప్పిండని చెప్పి వాడు మాట్లాడమన్నాడని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా శ్రీధర్ బాబు గారి పైన తప్పుడు ఆరోపణలు చేసి అవాస్తవాల్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. ఆ ఇష్యూల ఏదైతే శ్రీధర్ బాబు గారికి సంబంధించి వారి యొక్క లెటర్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని కొంతమంది వ్యక్తులు దాన్ని బయట ఇప్పుడు CMRFకో LOCకో లెటర్ ప్యాడ్ ఇస్తే ప్రతి ఒక్కరి దగ్గర లెటర్ ప్యాడ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఆ ఫార్మాట్ని తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తామని బయట ఎక్కడనో దాని ఎంబ్లమ్ని మార్ఫింగ్ చేసి వారి సంతకాన్ని కూడా మార్ఫింగ్ చేసి కొంతమందిని మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయము స్వయాన మంత్రి గారి దృష్టి. ప్రవాసీ ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి యువతకు హెచ్చరికలు జారీ చేశారు. ఫేక్ విదేశీ ఉద్యోగ ప్రకటనలకు మోసపోవద్దు, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు చేయాలి అన్నారు. ఇటీవల నకిలీ ఉద్యోగ ప్రకటనలతో పలువురు యువకులు మోసపోయారని తెలిపారు. ప్రభుత్వం అనుమతి లేని ఏజెన్సీలకు డబ్బు చెల్లిస్తే తిరిగి పొందడం కష్టం అని హెచ్చరించారు. యువత ఆన్లైన్, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ మోసాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. బాధితులు వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ యాడ్లు ఇచ్చినటువంటి సందర్భంలో వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని నమ్మి విదేశాలకు వెళ్ళి చాలా మంది మోసపోతున్నారు ఈరోజు. సో రీసెంట్గా బ్యాంకాక్లో జాబులు ఉన్నాయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో యాడ్ ఇవ్వడం జరిగింది. గోల్డెన్ లైన్ ఎంటర్టైన్మెంట్ క్యాసినో అని ఒక కంపెనీ ఇన్స్టాగ్రామ్లో యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయి జాబుల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు, ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి 8 మంది విద్యార్థులు వెళ్ళారు జాబ్ కోసం బ్యాంకాక్కి. అక్కడ పోయినాక ఒక 10 రోజులు వాళ్ళని ఒక సిస్టమ్ ఇచ్చి కూర్చోబెట్టారు. సో తర్వాత వాళ్ళకి అక్కడ పోయినాక తెలిసింది ఏంటంటే ఆ కంపెనీ ఏదో బిట్ కాయిన్ బిజినెస్ చేస్తుంది, అమెరికాలో ఉన్నటువంటి కస్టమర్లకు వీళ్ళు ఆ బిట్ కాయిన్ సేల్ చేయాలి అంటే ఫ్రాడ్లెంట్, అది నిజమైన బిట్ కాయిన్ కాదు, అది ఫేక్ బిట్ కాయిన్. వాళ్ళ ఫోన్లు కలవట్లేదు, వాళ్ళకి ఈమెయిల్ పోవట్లేదు, వాయిస్ మెసేజ్ వెళ్ళట్లేదు, వాట్సాప్ పనిచేయట్లేదు. ఈ 8-10 రోజుల నుంచి ఆ విద్యార్థులు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు ఏమయ్యారో అని చెప్పేసి ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి వారి కుటుంబం, వాళ్ళ మిత్రులు అందరూ గాబరా చెందుతున్నారు. నిన్ననే ప్రవాసీ ప్రజావానికి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా మా వాళ్ళు బ్యాంకాక్ వెళ్ళారు, ఒక ఉద్యోగం మీద ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూసి ఉద్యోగ ప్రకటన చూసి బ్యాంకాక్ వెళ్ళారు, కానీ గత వారం 10 రోజుల నుంచి మాకు కమ్యూనికేషన్ లేదు, వాళ్ళ నుంచి ఫోన్లు కలవట్లేదు, వాట్సాప్లో రిప్లై. గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో పారదర్శక పాలన కొనసాగుతుందని అన్నారు. రైతులు, మహిళలు, యువత కోసం తీసుకొచ్చిన పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు సత్య ప్రచారంతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకం ఉంచారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత అన్నారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఇవాళ గతంలో వామనరావు లాంటి వ్యక్తులని డేలైట్ లో మర్డర్ చేపించి సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న పుట్టమధు నువ్వా మాట్లాడేది? ఇవాళ మా మంత్రి గురించి బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో పుట్టమధు. ఇంకొకసారి మంత్రి శ్రీధర్ బాబు గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బిడ్డ తెలంగాణలో తిరగలేవు. ఇవాళ నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా ఆధారాలుంటే ఆధారాలతోటి మాట్లాడు. అంతే తప్ప ఇవాళ శ్రీధర్ బాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తే ఏదో నీకేదో లబ్ధి చేకూరుతుంది అనుకుంటే తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి మంతని ప్రజలు చాలా విజ్ఞులు. నీ యొక్క బుద్ధి తెలిసే నీకు ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇవాళ నిన్ను ఎక్కడికి పరిమితం చేసిరో ఇవాళ తెలంగాణ ప్రజలకు, మంత్రి అదేవిధంగా మంతని ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఇవాళ క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి పైన ఏదో ఆకాశం మీద ఉమ్మేస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే అది నీ పొరపాటు మాత్రమే. ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ముందు కేటీఆర్ నడుగు, కేసీఆర్ నడుగు శ్రీధర్ బాబు గురించి ఏందో. శ్రీధర్ బాబు అంటే ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంకా పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన తీసుకురావాలని కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు గారి పైన ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఊడుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. పుట్టమధు జాగ్రత్త, మాట్లాడే ముందు ఏదైనా వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడు. నీ గత చరిత్ర అంతా. సినీ నటుడు సుధీర్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ విరామ దర్శన సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సుధీర్ బాబు తిరుమల దర్శనం ప్రతిసారి ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుందని అన్నారు. భగవంతుడి ఆశీస్సులతో మంచి సినిమాలు చేయాలని కోరుకున్నానని తెలిపారు. ఆయన దర్శనంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్లో జాగృతి జనంబాట ప్రారంభోత్సవంలో మాట్లాడారు. నేను 20 ఏళ్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ కోసం కష్టపడ్డాను, కానీ కుట్ర వల్ల ఓడిపోయాను అన్నారు. ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను బయటకు పంపించారు. ఇప్పుడు నా దారి నేనే వెతుక్కుంటున్నా అని వ్యాఖ్యానించారు. నేను ఈ జిల్లా బిడ్డను, కోడలిని. మీ ఆశీర్వాదం నాకు కావాలి అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై చర్చలకు దారితీశాయి. జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు, దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేయవలసింది నేను కోరుతా ఉన్నా. అంటే అందరికీ సమాన అవకాశాలు అంటే ప్రభుత్వమే విద్యను ఈ విధంగా మరి అణచివేస్తుంటే సమానమైన అవకాశాలు ఏడికెళ్ళి వస్తాయి. అందుకే సామాజిక తెలంగాణ రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమానమైనటువంటి అధికారం. ఇవాళ మీరు ఆలోచన చేయండి, అధికారం, పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి, ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు, ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు. ఎక్కడ చూసినా మహిళలు 5% అబవ్ లేరు. ఒక లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల 50% వచ్చిరు తప్పితే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చైర్మన్లుగా ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు, ఎస్సీలకు భాగస్వామ్యం లేదు. ఎస్, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు, ఎస్టీలకు అంటారు. కానీ ఎక్కడ అవకాశం వచ్చింది, ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది? మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 ఏళ్ళు అవుతుంది. సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఎస్టీ లంబాడా లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే
हमारे माइनॉरिटी भाइयों को भी मिलना, एसटीज़ को भी मिलना, एससीज़ को भी मिलना, खवातीनों को भी मिलना, हमारे युवाओं को भी मिलना, सबके लिए सामाजिक तेलंगाना चाहिए. ఇదేదో నినాదం చెప్తలేను నేను. మనకు జూబ్లీ హిల్స్లో బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. గత 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. కేసీఆర్ హయాంలో ప్రజలు భయంతో జీవించారు అన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు దేశ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని వివరించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్లకు గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. ఆ ప్రజల ఆశీస్సులతో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ లో తిరుగు, జూబ్లీహిల్స్ లో రా. ఈ బస్తీల మధ్యలో, ఈ రోడ్ల మధ్యలో, ఈ చెత్త కుప్పల మధ్యలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని స్టేట్మెంట్ పంపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లేసేటువంటి పరిస్థితి పోయింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం అయిపోయిన తర్వాత, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. అందుకే ఈరోజు ఆ నిరుద్యోగులు, ఆ యొక్క మహిళలు, ఆ యొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు శాపం ఏదైతే పెడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ఈ రోజు ఈ ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పాతరేయాలని చెప్పి, జవాబు చెప్పాలని చెప్పి, బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. సినీ నటుడు సుమన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి, పారదర్శకత, సాంకేతికతలో చంద్రబాబు చూపుతున్న దృష్టి ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో సీఎం కృషి స్పష్టంగా కనిపిస్తుందని సుమన్ పేర్కొన్నారు. ఏపీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబు మాత్రమేనని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణలో సీఎం చూపుతున్న దృక్పథం స్ఫూర్తిదాయకమని అన్నారు. నిజాయితీగా పాలన చేస్తే ప్రజలు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు అని సుమన్ పేర్కొన్నారు. ఇక్కడ వరకు పికప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, ఆల్రెడీ ప్రూన్. ఈ రోజు హైదరాబాద్ అంతా ఒక మోడర్న్ సిటీ లాగా ఉందంటే మెయిన్ ఆయనది ఆశీర్వాదమే. సో అడ్మినిస్ట్రేషన్ లో అక్కడ ఏమి లేదు. కాకపోతే కొన్ని ప్లేసెస్ లో కొంచెం లేట్ అవుతుంది, కొంచెం తొందరగా అవుతుంది, కొంచెం స్పీడ్ మీడియం ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి. గూగుల్ తీసుకొచ్చి పెట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాంట్లో, అండ్ వరల్డ్ వైడ్ గా కనెక్టివిటీ ఉంటుంది. సో అట్లా అది మంచి విషయం. అలాంటి మంచి విషయాలు ఇంకా చేయాలి. యూత్ కు ముఖ్యంగా ఏంటంటే జాబ్ అండి. ఈరోజు మెయిన్ గా ఏంటంటే అందరికి ఉద్యోగాలు రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఏదైనా నా చెప్తా అంటే రైతుల విషయంలో మటుకి కొంచెం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసులేని చిన్నిపై ఘాటు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని. నాకేమి భయం లేదు, ఎవరికి వంగను అని పేర్ని ఫైర్. కొలికపుడితో మాట్లాడితే నేనే చెబుతానని పేర్ని వ్యాఖ్య. తిరువులలో రాజకీయ మాటల యుద్ధం రగిలించిన పేర్ని నాని. హరీష్ రావుకు చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు. హుజరాబాద్ స్క్రిప్ట్ జూబ్లీ హిల్స్ లో నడవదు అన్న చామల. 1,00,000 ఇల్లు ఎక్కడ కట్టారు, ఎవరికి ఇచ్చారు అని ప్రశ్నించిన చామల. మోంతా తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత ఆదేశాలు. తీర ప్రాంతాల్లో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచన. భారీ వర్షాలు, గాలులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్య. ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉండాలని మంత్రి హెచ్చరిక. నవీన్ యాదవ్ విజయం ప్రజల విజయం అవుతుంది అన్న పొన్నం. కాపు, మున్నూరు కాపు వేరు కాదు, ఐక్యంగా ఉండాలని వెల్లడి. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రి పొన్నం పిలుపు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.